ది ట్రైబ్ కాన్సెప్ట్స్ 90-day మిరాకల్ ఆయిల్ తో జుట్టు పెరుగుదల 90 రోజులలో భృంగరాజ్ ఉసిరి మందార పువ్వు కలయిక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి ప్రకారం 90 రోజులలో నిరూపితమైన నియంత్రణను ఇస్తుంది. ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 90 days మిరాకల్ ఆయిల్ ను నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు. ఫైనల్గా మీరు చెప్పేది ఒకటే, ఇతను రావణ కాష్టం సృష్టిద్దామని బీహార్ నుంచి కొన్ని వేల మంది జనాలు తీసుకొని వచ్చేస్తారు. 140 నుంచి 160 సీట్లన్నా, వేమిరెడ్డి గారు గెలుస్తారన్నా, పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీలతో గెలుస్తారన్నా, తిరుగులేని మెజారిటీ కూటమి గెలుస్తుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి చేత కాలుతో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన. ఈరోజు కూడా చెప్తా ఉండా, అతను రావణ కాష్టం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవిశ్వాసం జరిగింది, ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది, ఏమంత ఒక వ్యక్తి, ఒక రషీద్ అనే కుర్రాడు, ఒక జలాన్ అనే కుర్రాడు, ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్నోళ్ళే. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళు ఒక 5-10 సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం, వాళ్ళ చెల్లిని ఇతను ఏదో అనడం, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకొండలో. ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి, రావాలి, అమ్మ మేము ప్రశ్నిస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీరు చనిపోయిన దానికి మేము బాధపడుతున్నాం, డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం. వచ్చి రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ అయి ఉంటే, నీ కార్యకర్తలు అయి ఉంటే, వాళ్ళకి పడకపోతే వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీలు వేస్తావా? అది ఎంతవరకు సమంజసం? అదేమన్నంటే ఫోటో దిగు, ఏమయ్యా నేను కూడా ఒక బర్త్డే చేసుకుంటా, 10 మందిని పిలిస్తే 20 మంది వస్తారు, వాళ్ళు వచ్చి నాతో ఫోటో దిగి నోట్లో కేకు పెట్టినప్పుడు నోరు మూసుకుని ఉంటాను. నేనా నోరు తెరుస్తాను కదా? నోరు తెరిగినా అది సభా మర్యాద కదా? నోరు తెరిగినా వాళ్ళు ఏమన్నా చెప్పండి, ఏమన్నా ఎమ్మెల్సీయా, జడ్పీటీసీయా, ఎంపీటీసీయా, లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తలా, లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పడానికి, లేకపోతే ఇంతకుముందు ఎమ్మెల్యేలా, లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా, లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శులా, వాళ్ళని వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది? వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళు కొట్టుకున్నారు, చనిపోయారు. కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం, చనిపోవడం, నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం. అది వాళ్ళు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్ప, అది వచ్చేసి టీడీపీ వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలంటే ఎన్ని పరామర్శించకూడదు. ఒక చిన్న రుజువు ఇస్తాను. మనోడు ఏమన్నా అంటే, మనం ఏమన్నా అంటే అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యేనో ఎవరు, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు. ఆ కేకు తినిపించాడంటే ఇది ఏమిటిది అన్నాడు, గుర్తుందా? ఏమిటిది అన్నాడు అంటే కేకు తినిపిస్తున్నప్పుడు వాళ్ళ మనుషులే కదా అన్నాడు. ఈరోజు చూడండి, ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్, ఇది బాగా చూడండి ఒకసారి. ఈవిడ వచ్చి భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి. వచ్చిందా? ఓకేనా? అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, భాస్కర్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన వివేకానంద రెడ్డి గారిని చంపిన కేసులో ప్రధాన నిందితుడు. ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ ఉంది, ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి, ఓకేనా, ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతీరెడ్డి గారితో ఫోటో దిగున్నాడు. ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగున్నాడు. మీరు కాబట్టి ఫేస్బుక్లోకి వెళ్ళి చూసుకోండి. అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే, ఇప్పుడు ఈ మర్డర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. ఆ సినిమాలు చెప్తారు, పోకిరి సినిమాలో నేను అమితాబ్ బచ్చన్తో తీసుకున్న ఫోటో ఉంది, సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది, నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు నేను ఆ కేసు ఎట్టనే కొట్టిస్తేస్తాన్న పరిస్థితి తప్ప, ఆ సునీల్ కుమార్ యాదవ్ భారతిరెడ్డి గారితో ఫోటో దిగున్నాడు, అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు. అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా? ఫోటో అనేది ఏముందండి, ఒక పిక్చర్. అది వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాడిని వేసిరన్న ఏమన్నా వీడియో ఉందా, లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా? లేదు కదా. అవును. సో ఈయన రాజ్యసభ సభ్యుడే ఉంది, మీడియా ప్రతినిధులపై కుటుంబం మీదే
ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత దుమారాన్ని తెలియదు. సో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆ విధంగా మాట్లాడేంతవరకు అన్నా నేను ఒకటి చెప్తాను, నా చిన్నప్పుడు సినిమాల్లో చూసినా బయట చూసినా ఒక 2 డైలాగులు వినేవాడిని. మనిషికి కావాల్సింది అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు, రెండోది డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ది కోల్పోయినా రెండోది వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. డబ్బుతో కాంది ఏదీ లేదు అన్న రెండో సామెతను వాళ్ళు తీసుకున్నారు. ఏంటంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎలా బతికారంటే యమదొంగ సినిమాలో ప్రియమణి గారిని కాపాడడానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చినప్పుడు పందులు బలుసుంటారు చూడాలి, ఒక 5 మంది ఉంటారు. గుర్తుందా మీకు? పాప ప్రియమణి గారిని అల్లాడిస్తుంటారు 5 మంది, జయప్రకాష్ రెడ్డి గారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చి బెల్ట్ తీసుకొని కొడుతుంటాడు. 5 మందిలో వీళ్ళు ఒకటే, ఆ పేరు నాని, కొడాల నాని కావచ్చు, మా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఈ అంబటి రాంబాబు కావచ్చు, పందులు బలిసినట్టు బలిశారు. ఆంధ్రప్రదేశ్ డబ్బులు తిని పందులు బలిసినట్టు బలిసినారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా ఇప్పుడు అసలు శిశులని మనిషి వచ్చాడు. వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియనటువంటి ఆలోచనలో ఇప్పుడు ఎవరో పాపం ఒక అతను అన్నాడు, రే ఏందిరా నీకు నాకు ఉన్నట్టే అంటున్నాడు, అదిరా అంటున్నాడు, ఇదిరా అంటున్నాడు. మగాని నేను ఒకటే అంటున్నా, వాళ్ళు నిన్ను చాలా సభ్యతంగా చాలా మాట్లాడారు, చాలా మంచిగా క్వశ్చన్లు అడుగుతున్నారు. నీ ఆక్రోశం ఎవరి మీద ఎలగక్కాలి? వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం చెప్పి నీలో నువ్వు మాట్లాడుకొని నువ్వు ఏం చేయాలో అది చేయాలి తప్ప నన్ను ప్రశ్నించకూడదు, నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు. అదే విజయసాయి రెడ్డి ఇన్ని మైకులు పెట్టుకొని ఏ రోజైనా మాట్లాడినాడా? ఎప్పుడు చూసినా సాక్షి పెట్టుకోవడం, సాక్షిలో పొరపాటు మాడితే ఆయన ఎడిటింగ్ చేసుకోవడం, ఎంత బాగుందో ఆయన విజలు కొట్టుకొని అందులో ఎట్టేవాడు. అందులో కూడా మనం బాధపడాల్సింది ప్రెస్లో కొంతమంది కూడా అదేదో అంటే తెగనవేరు. యూనిటీ మీలో మిస్ అయితే మీరు కూడా అందరికీ చీప్ అవ్వడం అనేది చాలా చిన్న విషయమే, మనమే సంగడాగిపోతాం. ఈరోజు ఎట్టకేలకి శ్రీరెడ్డి మీద కేసు బుక్ చేశారు కదా, ఎన్ని చేయలేదా ఈసారి యాక్షన్ ఉంటుందా లేకపోతే అలా నెల 10 రోజులే ఇల్లు వేయను, పేడ తెచ్చుకున్నాం, నీళ్ళలో కలిపినాం, కింద చల్లాలా, ముగ్గేయాలా. ఇంకోటి మనకు రాజధాని లేదు, ఇంకోటి డెవలప్మెంట్ అసలు లేదు. ఇప్పుడు దాన్ని లోపలికి వెళ్ళి లోతుగా చూడాలా, ఏది పోయిందో ఎత్తుక్కోవాలా, ఎంత అప్పు తెచ్చినాడో తెలియాలా, ఈ అప్పులు తీర్చడానికి నిందలేసుకోవాలా. ఇప్పుడు వెంటనే దుష్టుల్ని సంహారం జరగాల, ఒక పక్క ఇది చేయాలా, ఒక పక్క పరిశ్రమలు తేవాలా, ఇంకో పక్క ఈ పరిశ్రమలు చెడగొడతామని చెప్పేసి ఇలాంటివి దౌర్భాగ్యంగా చేస్తున్నాడు కావాలనే. పరిశ్రమలు వస్తే ఎక్కడెక్కడ ఎదుగుదల ఉండదేమో ఈ విధంగా నరుక్కుంటున్నారు. రేపు ఏదైనా సమ్మెలు జరిగిందంటే, మన కార్మిక పరిశ్రమ పడిపోయిందంటే, పరిశ్రమ అంటే 10 మంది పనిచేస్తారనా, ఒక పరిశ్రమ వస్తుంది, ఐటీ పరిశ్రమ. ఈ విధంగా నరుక్కుంటా సమ్మెలు చేసుకుంటా ఉంటే లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించాలనుకున్న ఏ పరిశ్రమ మూతపడిందంటే ఆ పరువు పోద్దనుకుంటారు. ఇలా అసభ్యంగా ఇలా మైలేజ్ తగ్గిస్తూ ఉంటే ఏం జరుగుతుంది మీకు తెలియదు ఏముంది. కాబట్టి పరిశ్రమలు మీరు నమ్మరు, కానీ వాళ్ళు నిజంగా చాలా దృఢమైన సంకల్పంతో ఉంటారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. వాస్తవంగా నాకు తెలిసింది చెప్తాను, నేను పార్టీ సభ్యుడిని కాదు. వాళ్ళు పరిశ్రమలు తెస్తున్నారు, మంచి పరిశ్రమలు. ఈ విధంగా ఈ పనులు చేయడం వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను అందుకే అంటున్నా, ప్రజలు ఉత్తేజితమయ్యి తల్లిదండ్రులకు ప్రతిరోజు మనం చెప్తానే ఉండాలి. అధికారంలోకి వచ్చి 30 రోజులు అవుతుంది, 30 మర్డర్లు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది లోకేష్ గారు రెడ్ బుక్ లో ఉన్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని చెప్పి వినిపిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఏందన్నా? ఎర్ర పుస్తకం అంటే ఏందన్నా? దానికి చెప్పలేదు సమాధానం. ఏదో పెద్ద ఈయన కాబట్టి సాధించాడు ఎర్ర పుస్తకం. రెడ్ బుక్ అంటే ఏంటంటేనమ్మా, రెడ్ బుక్ అంటే ఏంటంటే ఏముంటుంది, ఎవడైతే తప్పు చేశాడో లా ప్రకారం బయలా వాళ్ళని కేసులు పెట్టి అంటే ఏదో తోసి కాదు, ఏ తప్పు చేస్తారో ఆ తప్పుని వెలికి తీసి వాళ్ళకి శిక్షించడం. చట్ట ప్రకారం జరగలేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు వరకు మనం చూస్తుంది ప్రభుత్వం వచ్చి ఇంకా నెల 15 రోజులు అవ్వాలి, కానీ క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. గల్లీలో మరణాలు జరిగిపోతున్నాయి, కానీ ఇలాంటి ప్రాపకాండ ఎక్కువ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం ఉందంటారు? నేను ఒకటి చెప్తున్నానండి, చనిపోయే ప్రతి వ్యక్తి వెనక జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గంజాయి ఇచ్చి మనుషులను చంపించేసి అతనే వచ్చి పరామర్శిస్తాడు. ఎప్పటి వరకు జరిగిన వినాలా, ఎక్కడ వరకు వినాలా, లేకపోతే ఇటు వచ్చి అందరం కలిసి మాట్లాడదాం. ఒకటి చెప్తున్నా, నా మాట నమ్మండి, ఎప్పటి వరకు జరిగిన ప్రతి హత్యలో జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రాణాలని బలి తీయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మనం 2 గ్లాసులు తాగితేనే పిల్లల దగ్గర చెప్తూ కొట్టించుకుంటాం, ఏం మాట్లాడో మనకే అర్థం కాదు. అలాంటిది గంజాయి తాగితే ఓడి ఏం ప్రవర్తిస్తాడో, ఓడి ఎలా ప్రదర్శిస్తాడో మనం 4 రోజులు ఉంటుందంట ఒక గంజాయి తాగితే, అంత వేసుకుంటే నోట్లో.
అలాంటిది కత్తితో నరకుతున్నా కూడా బాధ భయం ఉండదు. ఆ రక్తం చూస్తే మన కళ్ళు తిరగవు. మనం ఏదో పబ్జీ ఆడినట్టు ఏదో ర్యాపిడ్ ఫైర్ ఆడినట్టే ఉంటుంది అది. నాకు కూడా తెలియదు, నేనే ఇప్పుడు తాగలేదు. జాతీయ స్థాయిలో ఇది తీసుకొని పోవడానికి ఢిల్లీలో కూడా ధర్నా చేస్తున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను కూడా చెప్తా, ఢిల్లీ మన అయింది, మన సన్న అయింది, నాది అయిపోద్ది. అదే మాటలు 100 చెప్తా. నా పోయినాటు 175 అన్నాడు. ఏదే యాడికి పోయినాడు? ఏమయ్యా 175 సీట్లలో బై 10 ఈక్వల్ టు 17.5 ఈక్వల్ టు 18 సీట్స్ ఉండాలా. 10% సీట్లు మనం గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. అది రాజ్యాంగంలో ఏ చంపిలో అడిగినా చెప్తాడు. నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఏడుస్తారు కింద పడి. చాక్లెట్లు అడుగు. రెండో బలమైన పార్టీ కాబట్టి నాకు ఇవ్వాలి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అవునప్ప, రెండో బలమైన పార్టీ అంటే సీఎం పదవి తీసుకో. చంద్రబాబు నాయుడు గారు ఇంకేదైనా కుప్పంకు పోయి ఏదైనా పాపం ఏదైనా చిన్న పని చేసుకుంటాడు. ఏమయ్యా అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు, ఎలక్షన్లు పెట్టడం ఎందుకు, క్యాంపెయిన్ చేయడం ఎందుకు, పాటలు కొట్టించి జబ్బుకు జగనన్న జగమంతా ఎందుకు పెట్టాలా? బలమైన పార్టీ అయితే నువ్వే ప్రెస్ మీట్ పెట్టుకో, నువ్వే ఒక అసెంబ్లీ కట్టుకో, నువ్వే మీ వాళ్ళని పెట్టుకొని డబ్బులు వేసుకొని కొట్టుకో. ప్రతిపక్ష హోదా అంటే బై 10% సీట్లు ఉంటేనే వస్తారు. అతనికి వచ్చిన 11 సీట్లకి కనీసం తెలంగాణ అసెంబ్లీలకు కూడా ప్రతిపక్ష హోదా